చపాతి నైట్. మరి పక్కన ఎగ్స్ ఉన్నాయి, పరోటా ఎగ్స్ వేసి ఎగ్ చపాతీనా? ఎగ్ చపాతి కొట్టేసిపోతా. అంటే కొట్టి అదే ఎగ్ దోశలాగా వేస్తారా? ఎగ్ దోశలాగా కాదు, ఇప్పుడు చపాతీ కాల్చుతాం కదా, కొట్టేసి పైన వేస్తా మన ఎగ్ చపాతి. కాకపోతే గిన్నెలో గిలకెట్టేసేసి అప్పుడు కూడా వేయచ్చు, అంతేనా? వచ్చేసి మా ఇంట్లోని ఇది చపాతీ, ఎగ్ చపాతీ చేసుకున్నామండి. దీంట్లోకి మటన్ కర్రీ ఉంది, చూపిస్తాము. ఇది తిందామండి, ఇప్పుడు తిని చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది తింటున్నామండి, చూడండి ఎగ్ చపాతీ. ఎగ్ చపాతి, ఎగ్ చపాతి నెయ్యి వేసి కాల్చాను. ఎగ్ చెతగొట్టి చపాతీ కాల్చి నెయ్యితోటి అప్పుడు ఎగ్ చెతగొట్టేసాను. చాలా టేస్ట్ ఉంది. ఎలా ఉంది? ఇంకా తినలేదు నేను. గుడ్ వేసాను కదా, చాలా టేస్ట్ ఉంది. ఆ చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వేసేది మమ్మీ లాగా, మళ్ళీ ఇప్పుడు వేసింది. అది రోల్ కింద చేసుకుని కూడా దీంట్లో సాస్ వేసుకుని తినచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగా రోలు మరి పెద్ద రోలు అంటే ఇలా పెట్టించుకొని తిన్నా ఆ ఫీలింగ్ కోసం. అంతా వేసుకున్నా. బాగుందా? చాలా ఇలా ముట్టుకుంటే ఇలా విడిగిపోతుంది చపాతీ, పొరలు పొరలుగా. పొరలు 4 పొరలు వేసి మాట్లాడతాం కదా,
మటను ఒక్కలాగా ఇడిపోతుంది చూడండి, పట్టుకుంటూ ఇడిపోతుంది. కుక్కర్లో కూడా పెట్టా ఇడిపోతుందా. కాంబినేషన్ బాగుంది. మటన్ కర్రీ ఎగ్ ఎగ్ చపాతి విత్ మంచిగా ఆనియన్ అందులో లెమన్. ఇడిపోతుంది ముక్కలు ముక్కల కింద. అందులో సాస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకుంటా. మైనస్ కూడా ఉంది. నాకు ఇష్టం సాస్ వేసుకుంటే మటన్ తినేసా. నాకు సాస్ ఇష్టం కాబట్టి సాస్ వేసుకుంటున్నాను పైన. ఓకే చాలా చాలా టేస్ట్ ఉంది ఎగ్ చపాతి. రోల్ తిన్నట్టుంది. వేసుకుంటా. నేను చెప్పాలి ఇట్లా అంత టేస్ట్ ఉంది. లేదు చేసి ఎక్కువ వేసుకున్నాను. అనుకుంటా తిను. కొంచెం అసలు మన రెస్టారెంట్ టేస్ట్ కన్నా కూడా చాలా టేస్ట్ ఉంది కదా. నేను ముట్టుకుంటూ ఇడిపోతున్నా చపాతీలో. పొరలకే నెయ్యి రాసాను అదే కూడా. సాస్ వేసుకుంటున్నానండి. మైనస్ అది మైనస్, ఎందుకంటే మటన్ కూర ఉంది, ఇంకా ఎక్కువ మటన్ తినలేను నేను, అందుకని మైనస్ వేసుకున్నాను. ఇది తీసుకో కొంచెం సాసు. మటన్ కూర కర్రీ ఉంది, ఇదిగో చాలా ఎక్కువ ఉంది. ఇంకా మటన్ ఎక్కువ తినలేను నేను. తినలేక ఇక్కడ కర్రీ వదిలేసాను. చెప్పడానికి మాటలు లేవు. అలా ముట్టుకుంటా పొరల పొరల కింద మాటలు.
ఎలా ఉందో చెప్పు. బాగుంది. కూల్ డ్రింక్ ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. తినుకుంటే నేనే తాగేస్తానండి ఇంట్లో. నైట్ అయినా సరే మాకు ఖాళీ బాటిల్స్ ఉన్నాయి. ఖాళీ బాటిల్ ఉంచుతాను, ఎందుకంటే తాగేయాలి. డ్రింక్ పిచ్చి నాకే ఇంట్లో. డ్రింక్ ఉంటే తాగేస్తాను ఇంకా. వాటర్ మైనస్ సూపర్గా ఉందా, రోల్ తిన్నట్టు ఉందా, మటన్ కర్రీ సూపర్గా ఉందా, టమాటా సాస్ అయితే ఇంకా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో కనుక నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు అప్డేట్ వస్తుందేమోనండి. ఎందుకంటే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టామండి. ఎందుకంటే మీరు చూస్తేనే ఒక లైక్ కొడితే మాకు బాగానే లైక్లు కొడుతున్నారు అనిపిస్తుంది. అయితే అసలు వీడియోలు ఎందుకు తెస్తున్నాం మాకు కూడా అర్థం అవ్వట్లేదండి. అయితే ఒక పెద్ద ఆవిడ మేము చూస్తున్నాం అన్నాం కదా, ఆవిడ వీడియో తీయపోదాం అనుకున్నామండి. రేపన్న రోజు అలాంటి పరిస్థితి ఎవరికి పగోళ్ళకి కూడా రాకూడదని ఆవిడ పెట్టి వీడియో తీస్తున్నాము. మళ్ళీ ఎవరో ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఆవిడనైతే నేను ఇప్పటికి బాగా చూసుకుంటున్నానండి, చాలా బాగా చూసుకుంటున్నాను. ఆవిడ వీడియోలు కూడా తీస్తున్నాను, పెడతాను. 3 months పడుతుందంటండి మన వృద్ధాశ్రమంలో జాయిన్ అవ్వడానికి. జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు జాయిన్ చేసుకుంటారు, ఇంత పెద్ద వయసు వాళ్ళని జాయిన్ చేసుకుంటామన్నారు. మళ్ళీ 3 నెలలు అయిన మధ్యలో ఒకసారి వెళ్ళి కనపడి వచ్చి తర్వాత ఆవిడని జాయిన్ చేసిన తర్వాత కూడా అక్కడ వీడియోలు పెడతానండి నేను. అయినా జాయిన్ చేసినా కూడా నేను వెళ్ళి మధ్య మధ్యలో చూసి వస్తూ ఉంటాను. ఎందుకంటే మా అమ్మగారు లేరండి, మా అమ్మగారి స్నానంలో ఆవిడని చూసుకుంటున్నాను నేను. మీకు ఎవరికైనా సరే అలాంటి ఒక పెద్దవాళ్ళు తగిలితే ఒక యూట్యూబ్ కోసం అని కాదండి, నేను నిజంగా చెప్తున్నా. ఎందుకనో పాపం మంచిగా బతికిందంటండి ఒకప్పుడు. ఆవిడ పరిస్థితి తారుమారు అయ్యింది కాబట్టి నేను వృద్ధాశ్రమంలో జాయిన్ అయ్యి చేసేదాకా కూడా నా దగ్గరే పెట్టుకున్నా. వెళ్తుంది ఇంటికి, వచ్చేస్తుందండి మధ్యాహ్నం అప్పుడు వచ్చి కూర్చుంటుంది. ఇంకా అస్తమట్టు వీడియోలు తీయలేం కదా. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు అప్డేట్ వస్తుందండి. ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము వీడియో కొత్తగా స్టార్ట్ చేసుకున్నామండి. మీరు ఒక లైక్ పడితే ఉందా ఆ ముసలావిడికి కూడా పెట్టాను. చపాతీలు అంటే ఇష్టంగా తిందండి, మటన్ కర్రీ వేసి బాగా చూసుకుంటున్నానండి. ఎందుకంటే వీడియో తీసినప్పుడే పెడుతుందేమో ఈవిడ అనుకుంటారు, కానీ ఆవిడ పుట్టుగా కూడా పెట్టి నేను తీసి చూపిస్తాను. ఒక 4 మనుషులకి భోజనం నేను ఎప్పుడు వండినా సరేనండి, 2-3 వండేటట్టే ఉంటుంది. ఎవరైనా గమ్మున వచ్చి అడిగితే లేదనుకుండగా పెడతాను. దేవుడు ఇవ్వాలంతే మనకి. ఒకరికి పెట్టినంత మాత్రాన మనకి ఏది అయిపోదండి. నా మనస్తత్వం అయితే ఇదే, ఎవరి ఇష్టం వాళ్ళకి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనేమి గొప్ప అని చెప్పట్లేదు, ఆవిడ ఉంది, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మాట్లాడిస్తాను వీడియోలోని. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, చూసి కొడుతుంటే మాకు కొంచెం సంతోషం వస్తుంది కదా. అమ్మో మాకు లైక్లు వస్తుంది కదని, లేకపోతే ఎందుకు తెస్తున్నామో మాకే అర్థం కాకుండా పోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిపోయింది, తినేసాము. మైనస్ మిగిలింది, నాకెత్తుంది కర్రీ మిగిలింది. ఇది నేను నాకు మటన్ అంటే అంత ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పప్పు చారన్నా అదన్నా ఇలాంటివి ఇష్టం. అప్పడాలు వేసుకుంది, అప్పడాల పప్పు అంటే హ్యాపీగా ఉంటుంది. తీసుకోవాలంటేనే నాకు తల పట్టేస్తుంది అండి. చుట్టాలు ఉన్నారు కాబట్టి తప్పదు. పండగ కాబట్టి బాగా వండాము వంటలు అయితే. వాళ్ళకి బాగా పెట్టాము. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు.
అందుకని ఇంక మేము ఉన్నామండి. మేము కూడా రేపు నైట్ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.